front wheels of a wagon are 2 pi meters in circumference and the back wheels are 3 pi meters in circumference. When front wheels have made 10 more revolutions than the back wheels, how many meters has the wagon traveled? When front wheels have made 10 more revolutions than the back wheels అన్నారు. బ్యాక్ వీల్స్ యొక్క రెవల్యూషన్స్ అంతా మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అని చెప్పి అనుకుందాం. రెవల్యూషన్స్ ఆఫ్ ది బ్యాక్ వీల్స్ ఎక్స్ అనుకుందాం, తెలియదు కాబట్టి. ఫ్రంట్ వీల్స్ హ్యావ్ మేడ్ 10 more revolutions than బ్యాక్ వీల్స్ అన్నారు కాబట్టి రెవల్యూషన్స్ ఆఫ్ ది ఫ్రంట్ వీల్స్ ఎంత అవుతుంది? 10 more అన్నారు కదా, ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. టైర్ ఎలా ఉంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి, అంటే ఏ అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ అనే పాయింట్ వరకు వచ్చిందంటే అదే డిస్టెన్స్. అంటే ఫ్రంట్ వీల్స్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తాయో బ్యాక్ వీల్స్ కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. ఫస్ట్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా రాద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా తిరిగిందంటే ఇది ఒక రెవల్యూషన్. అంటే రెవల్యూషన్ ఇంటూ సర్కంఫరెన్స్. అంటే డిస్టెన్స్ అన్నా సర్కంఫరెన్స్ అన్నా ఒకటే. ఒక రెవల్యూషన్ తిరిగింది కాబట్టి 1 ఇంటూ సర్కంఫరెన్స్ డిస్టెన్స్ అనమాట. అలా ఎన్ని 10 more రెవల్యూషన్స్ అన్నారు. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ వీల్స్ యొక్క రెవల్యూషన్స్ ఎంత ఉంటుందో బ్యాక్ వీల్స్ యొక్క రెవల్యూషన్ కూడా అంత ఉంటుంది. డిస్టెన్స్ ఆఫ్ ఫ్రంట్ వీల్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ బ్యాక్ వీల్స్. డిస్టెన్స్ ఫార్ములా అంటే రెవల్యూషన్ ఇంటూ సర్కంఫరెన్స్. ఫ్రంట్ వీల్స్ యొక్క రెవల్యూషన్ అంతా ఎక్స్ ప్లస్ 10, R1 అంతా ఎక్స్ ప్లస్ 10, సర్కంఫరెన్స్ అంతా 2 పై. అంటే ఎక్స్ ప్లస్ 10 ఇంటూ 2 పై. డిస్టెన్స్ ఆఫ్, ఈ డిస్టెన్స్ని D1 అనుకుందాం. డిస్టెన్స్ ఆఫ్ బ్యాక్ వీల్స్ దీన్ని D2 అనుకుందాం. రెవల్యూషన్ అంతా ఎక్స్ అని చెప్పి అనుకున్నాం. సర్కంఫరెన్స్ అంతా 3 పై. అంటే ఎక్స్ ఇంటూ 3 పై. ఫ్రంట్ టైర్స్ బ్యాక్ టైర్స్ ఈక్వల్గానే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. వ్యాగన్ యొక్క డిస్టెన్స్ వీల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫ్రంట్ వీల్స్ ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయో బ్యాక్ వీల్స్ కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. సో D1 ఈజ్ ఈక్వల్ టు D2. D1 అంతా ఎక్స్ ప్లస్ 10 ఇంటూ 2 పై. D2 అంతా ఎక్స్ ఇంటూ 3 పై. పై పై క్యాన్సిల్. 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 10s 20. 3 ఇంటూ ఎక్స్ 3x. ఇప్పుడు ఈ 2xని ఇటువైపుకి తీసుకెళ్దాం. 20 ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2x.
ప్లస్ 2x ఇటువైపుకి వెళ్తే మైనస్ 2x అవుతుంది. 20 ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2x x అంటే x వచ్చింది మనకి. అంటే బ్యాక్ వీల్స్ యొక్క రెవల్యూషన్ వచ్చింది. వీటిని d1లో కానీ d2లో కానీ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ x value in d1 is equal to x plus 10 into 2 pi. x ఎంత వచ్చింది మనకి 20 వచ్చింది. 20 plus 10 into 2 pi. 20 plus 10 30. 30 into 2 60. 60 pi meters. So therefore the total distance traveled by wagon is equal to 60 pi meters. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మనము తర్వాత చెప్పుకోబోయే వీడియోలు మీకు చూడడానికి అనుకూలంగా ఉంటుంది. Please do subscribe, share, like and click on bell icon.